Hi guys, welcome to Nikhil to Muddu Muchatlu along with Nikhil and Naini Pavani. ఇప్పుడు వరకు ఈ షోని నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు అని పిలవడం జరిగింది. కానీ ఇప్పుడు మా నిఖిల్ వచ్చిన తర్వాత నిఖిల్ తో సరస సల్లాపాలు అని మారుద్దాం అనుకుంటున్నాను. నీ పేరు ఎలా ఎందుకు మార్చుకున్నావు? చూసారా అండి, కానీ ఇలా నాన్ ఫిక్షనల్ తో మాట్లాడడం చాలా కష్టం. నాకా పంచులంత ఫాస్ట్ గా రావు. ఇలా రోజు చేస్తుంటారు, వీళ్ళు రోజు షోలో పార్టిసిపేట్ చేస్తూ ఇది జస్ట్ వార్మప్ మాత్రమే, ప్రాక్టీస్ అవుతుంటది. కట్ చేస్తే ఇప్పుడు నేను నైని ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో. నాకు నిఖిల్ నేను ఒక టెలివిజన్ షో కిరాక్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ చేసినప్పటి నుంచి, అప్పటి నుంచి నాకు ఫ్రెండ్. సో ఇది స్టోరీ. సో అయితే ఈ నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు షో అనేది చాలా బట్టలు ఇప్పి మాట్లాడుకుంటున్నాను. చాలా ఆనెస్ట్ గా మాట్లాడుతున్నారు. అదంతా ఓకే, నన్ను మాత్రం నైట్ డ్రెస్ వేసుకోరమ్మని చెప్పి ప్రాబ్లం చెప్పరా మీ ఇద్దరు? ప్రాబ్లం కాదు. ఇప్పుడు నాకు మార్నింగ్ ఫోన్ చేశారు నా దగ్గర పై. అండ్ ఇంకొకటి అంటే సార్ ఈ నిఖిల్ గారు చాలా బిజీ, ఆయన డేట్లు దొరకడం ఈ షోకి చాలా కష్టం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన సెట్ లో షూట్ చేయట్లేదు. నాకు సెట్ ఉంటుంది, ఈయన డేట్ దొరికి ఈయనతో ఒక గంటకి రమ్మన్నా రావట్లేదు, గంటకి షోకి రమ్మన్నా రావట్లేదు. గంటకి షోకి ఇంత బూతులా ఉన్నారేంట్రా మీరు? నీతో ఉన్నాం కదరా, నీతో ఉండడం వల్ల అలాగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇది ముద్దులు ఇదేంది అసలు, ఏంది టీ షర్ట్ ఒకసారి చెప్పా. ఇది హిస్ అన్నావు, కిస్ అని ఏదో రాస్తున్నారు ఇక్కడ. ఎనీమోర్ నైని అండ్ నిఖిల్, మీరు ముందు షో చూసారు లేదు తెలీదు. మన షో కొంచెం క్రేజీ అవుతుంది, ఇట్స్ ఆల్ ఫన్, చాలా సరదాగా అవుతుంది. అయితే ఇందులో 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే నీది నువ్వే చెప్పుకో. ఇందులో నీది నువ్వే చెప్పుకో అన్న దాంట్లో నువ్వు కంటిన్యూస్ గా నైని గురించి తెలుగులో మాత్రమే నువ్వు నైని గురించి ఒక 60 సెకండ్స్ మాట్లాడు. అది నేను ఆమె గురించి చెప్పడం కదా, నాది నేను ఎలా చెప్పుకుంటాను? అదే సో నీది. అవును కరెక్టే కదరా, కరెక్టే. అందుకే మార్చా, నీ గురించి నువ్వు ఈజీగా చెప్పుకుంటావు. నీది నువ్వే చెప్పుకో. నీది నా గురించి నువ్వు చెప్పని చెప్పాలి అప్పుడు రౌండ్. అంతేగా, నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకోమన్నావు. లేదు, నైని గురించి నువ్వు చెప్పు. బేసికల్ గా నార్మల్ గా నీది నువ్వే చెప్పుకోవాలంట, బట్ మనం రావడం వల్ల మీది మీరు చెప్పండి. మీరు చెప్పండి. సరే, మనోడు తెలుగు కొంచెం ఇబ్బంది కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి. అబద్ధం ఒకవేళ ఫ్లిప్ అయిన ప్రతిసారి దేర్ గోయింగ్ టు బి స్పైసీ క్వశ్చన్ దట్ యు హావ్ టు ఆన్సర్. ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రతిసారి అయితే ఆమెకి స్పైసీ క్వశ్చన్ డైరెక్ట్ ఎందుకు నా పరువు తీయడం? డైమండ్ ఇంగ్లీష్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1. నిఖిల్ నాకు ఎలా పరిచయం అంటే బిగ్ బాస్ లో పరిచయం అయ్యాడు. అండ్ చెప్పానా, డైరెక్ట్ స్పైసీ క్వశ్చన్ అడిగేసుకుంటే అయిపోయి షో కూడా త్వరగా అయిపోయేది. మొత్తం తెలుగు ఎలా మాట్లాడాలి? ఓ అలాగే ఇప్పుడు నువ్వు కౌంట్ చేసుకుంటావా? నేను నిఖిల్ కలిసి ఒక డాన్స్. నెక్స్ట్ ఓకే. నిఖిల్ చాలా మంచివాడు. గుడ్. ఇది ఒకటి అబద్ధం. మంచిగా వండుతాడు. నిఖిల్ పొడవుగా ఉంటాడు. అరే ఏం చెప్పాలరా, 60 సెకండ్లు అవ్వలేదరా. ఇంకా నిఖిల్ బిగ్ బాస్ లో చాలా బాగా ఆటలు ఆడాడు. అరే చాలా కష్టం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. నైని పావని ఇప్పుడు అడిగేస్తాను. రెడీ? క్వశ్చన్స్ రెడీయా? మీరు ఎప్పుడైనా ఎవ్వరు లేనప్పుడు చెప్పు. ఎప్పుడు ఎవ్వరు లేనప్పుడు మీ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకున్నారా? ఏం ఫోటోస్? ఏమన్నాడు? నార్మల్ గా చాలా స్పైసీ క్వశ్చన్ అన్నప్పుడు క్వశ్చన్ స్పైసీగానే అడగట్లేడు. నేను ఎలా చెప్తా స్పైసీగా ఆన్సర్? జనాలకు అర్థమైంది రియాక్షన్ వల్ల. అంతే, నీ రియాక్షన్ వల్ల అర్థమైంది. లేదు, తీసుకోలేదు. ఎవరికైనా తీసారా? నేనే తీసుకోలేదంటే ఎవరికైనా ఎందుకు తీస్తాను? ఓకే అయిపోయింది. ఎందుకంటే నేను కెలకను. ఇంకా 2 ఉన్నాయి. చచ్చిపోద్ది. ఓకే, ఇప్పుడు నిఖిల్ గారి టర్న్. ఐ థింక్ హీ విల్ విన్ ఇట్.
ఐఎమ్ షూర్. షూర్, నాకు తెలుసు. ఐఎమ్ షూర్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. నాకు నైని పవని బిగ్ బాస్ 7 తర్వాత నుంచి తెలుసు, ఎందుకంటే మనం ఇద్దరు కలిసి ఒక 7 ఒకటి పోయింది. 7 అనాలి దాన్ని. బిగ్ బాస్ 7 తర్వాతనే తెలుసు. మనం ఇద్దరు కలిసి మా టీవీలో వస్తున్న ఒక బోనాల్ సందర్భంగా చేసిన ఒక కార్యక్రమంలో పరిచయమయ్యాం. ఓకే. దాని తర్వాత మనం మళ్ళీ కలిసింది బిగ్ బాస్ 8లో. ఓకే. అక్కడ మళ్ళీ కలిసి మాట్లాడుకున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం, గొడవలు 15 seconds. ఓకే. దాని తర్వాత మనం ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత ఒక పాటకి నృత్యం చేసాం. 5 seconds ఎలా చేసి చాలా బాగా జనాలు ఆదరిస్తున్నారు, దాన్ని ఇష్టపడుతున్నారు. 1 minute క్రేజీ. మా మమ్మీ ఇంట్లో తెలుగులో ఎవరు ఇక్కడ? మా మమ్మీ నన్ను ఇచ్చి పడేస్తుంది. మమ్మీ ప్లీజ్. నీకు తెలుగు ఎలా వచ్చు ఇంత బాగా? బేసిక్లీ నేను వచ్చినప్పుడు నాకు అంత తెలుగు రాదు. ఐ యూస్ టు లైక్ కొంచెం అర్థమయ్యేది. వచ్చిన తర్వాత ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజెస్ వేర్ ఐ గో వర్క్. సో అలా 8 languages వచ్చు. ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ. ದಟ್ಸ್ ಗುಡ್. ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ. ಗುಡ್. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. 8 languages. బేసిక్లీ అబ్బాయిలకి ఎస్పెషల్లీ ఏదైనా కొత్త ప్లేస్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు పక్కనున్న అబ్బాయి నేర్పించేదే బూత్లు. సో అలా స్టార్ట్ అయ్యి నేర్చుకున్నా. బట్ నాకు తెలుగు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఇప్పుడు చదవడం కూడా నేర్చుకుంటున్నాను. ఐ రీడ్ అరౌండ్ 70% ఆఫ్ తెలుగు. అర్థం చేసుకోవడం, మాట్లాడడం ఓకే, కానీ 60 seconds మనం ఇంగ్లీష్ యూజ్ చేయకుండా మాట్లాడడం అనేది దట్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు నీకు అర్థమైపోద్ది కదా నిఖిల్, కంప్లీట్ తెలుగు నీకు మొత్తం అర్థమవుతుంది. ఫ్లూయెంట్ గా కూడా యూ కెన్ టాక్. మాట్లాడకుండా ఈ షో పిలిచావు నువ్వు? జస్ట్ మాట్లాడకుండా అలా మాట్లాడుతున్నా. ఇప్పుడు కన్నడ నువ్వు మాట్లాడినా పదాలు కరెక్టే, కానీ స్లాంగ్ అది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా మామూలుగానే పట్టుకోలేము. ఇప్పుడు ఇంకా మరి కింద మొత్తం నన్ను నువ్వు తెలుగు అమ్మాయివేనా అని కింద నన్ను వేసుకుంటాను. ఐడియా ఇస్తున్నా వాళ్ళకి, కట్ చేస్తాను. అయినా నేను చెప్తా. సరే, ఇప్పుడు నిఖిల్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు మీ శరీరంలో దేన్నైనా సరే చూసుకున్నారా? స్నానం చేసినప్పుడు డైలీ చూసుకుంటా. నా క్వశ్చన్ ఆయనకి అర్థం కావట్లేదే. నీకు అర్థమైందా? నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా క్వశ్చనే కాదు అసలు. నన్ను ఇన్వాల్వ్ చేద్దును నా క్వశ్చన్. నిఖిల్ అంత వర్స్ట్ డర్టీయెస్ట్ మైండ్ అండి. ఎవ్వరుండరు. మేము స్టార్ మా షో చేసినప్పుడు ఎంత దరిద్రుడు అంటే దరిద్రుడు. నీ గురించి అలా చెప్పుకో. నాకు ఇలా కూడా చేయొచ్చా? ఏంటది? ఏం నేనే అనుకోలేదు, నువ్వే తెచ్చాను. రుకో సారా, సబర్ కరో. ఇలా కూడా చేయొచ్చా అంటే ఇలా కూడా మాట్లాడొచ్చా? ఇలా కూడా అసలు ఇలా ఇంత డర్టీగా ఉంటారా? నాకు కూడా ఇలా మాట్లాడొచ్చా, ఇలా చేయొచ్చా అంటారు. నాకు తెలియదు. ఈ మధ్యలో అబ్రాడ్ ఒక షో జరిగింది, అందరూ కలిసి వెళ్ళారు. ఒక్కరు మాత్రం సోలో ట్రిప్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అడుగు? నువ్వు ఎప్పుడైనా సోలో ట్రిప్ వెళ్ళి నేను ఇప్పుడు దాకా థైలాండ్ పోస్టర్ చూడలేదు. నేను చూసుకున్నావా? ఆడు మయామికి వెళ్ళాడుగా. మయామికి వెళ్ళాను. ఆడెందుకు చూస్తాడు అంటున్నా నేను. అదేదో బీచ్ కి వెళ్ళావంటే ఏం బీచ్? ఆడ పావి. ఓకే, ఇద్దరితో ఈ రౌండ్ సమాప్తం. మాకు ఆన్సర్ కావాలి. ఇద్దరు నేను చెప్తా ఆన్సర్. మయామి బీచ్ లో మా వాడు వెళ్ళి డిస్కవరీ చేశాడు ఆడి గురించి. ఆడి గురించి డిస్కవరీ చేసుకున్నా. వాట్ హ్యాపెన్స్ ఇన్ మయామి స్టేస్ ఇన్ మయామి. వాట్ హ్యాపెన్స్ ఇన్ నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు స్టేస్ ఇన్ నిఖిల్ తో ముద్దు. ప్రపంచం అందరికీ చెప్తూ. సరే, ఓకే, ఇది వార్మప్ అయిపోయింది. ఐఎమ్ గ్లాడ్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఇప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ రౌండ్. ఎవరికి ముద్దు పెట్టి చెప్పు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీకు బ్లైండ్ ఫోల్డ్ చేస్తా, ఇద్దరికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తా. సో ఇప్పుడు మీ ఇద్దరికి బ్లైండ్ ఫోల్డ్ చేసి మీ ఇద్దరికి ఫుడ్ పెడతా. ఫస్ట్ నిఖిల్ నోరు దగ్గర ఫుడ్ పెడతాం. ఫుడ్ పెట్టిన తర్వాత అది నిఖిల్ తింటూ ఉంటాడు.
తింటూ ఉంటూ నువ్వు బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఉంటావు. విను, ఓకే. అది నిఖిల్ నీకు అదేంటో డైరెక్ట్ గా కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయ్యా ఎలా చెప్పాలరా? నోరుతో వెనక్కి పెట్టి హ్యాండ్స్ వెనక్కి పెట్టు. ఓకే ఇప్పుడు చెప్పా. మొత్తం తినేసే చెప్పరా పోనీ, మొత్తం తిని. సౌండ్లు చెప్పు. సరే చెప్పు. చిన్నపిల్లలు తింటారు నిఖిల్. చాక్లెట్సా? కైండ్ ఆఫ్ Lollipop? కానీ yes. అయ్యా నేను దీని నుంచి ఎక్కువ మాటలు అనుకోలేదు. థ్యాంక్స్. ఓకే అలాగే ఉండు, తింటూ ఉండు, నో ప్రాబ్లం. ఇప్పుడు నిఖిల్ టర్న్. బాగా తినాలి నిఖిల్. నువ్వు ఎలా, యూ షుడ్ ఈట్ దిస్ ఫస్ట్. ఓకే, డోంట్ టచ్, నో టచింగ్, ఓన్లీ ఎలా తినేది? తిను అంటే తినేయడమే. ఎంత ఈజీగా చెప్పకూడదు, కొంచెం సౌండ్ నీకేంట్రా నీకు అన్ని సౌండ్లు తెలిసిపోతాయా? లేదు నువ్వు ఫస్ట్ తిని చెప్పు. బాగా తింటున్నాడు. బాగా తింటాడా? నువ్వు ఎందుకు చెప్తున్నారా అలాంటివి? ఎంజాయ్ చేస్తున్నాడు మావాడు ప్రస్తుతానికి, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి కదా. ఓకే, తెలంగాణ డిష్ ఇట్ ఇస్ ఫేమస్. స్నాకా లేకపోతే అలాంటివి నువ్వు అలా దొబ్బదు, నువ్వు అలాంటి క్వశ్చన్ ఇంకెందుకు అడుగు. అలా ఫుడ్ తర్వాత ఇది ఇష్టపడతారు తినడానికి. ఫుడ్ తర్వాత నల్లగా ఉంటది, ఈ హైదరాబాద్ లో ఫేమస్ బై గులాబ్ జామున్. నీ నల్లగా ఉంటది. దాని మీద మంచిగా చెప్పొచ్చు కానీ ఎంత బాగా చెప్పాను నేను నీకు. నల్లగా అసలు నువ్వు చెప్పు, నువ్వు అనుకుంటే మొక్కు, నువ్వు అనుకుంటుందేనా ఇది? అనుకుంటున్నా అంటే ఒకసారి టేస్ట్ తగిలితే తెలుస్తుంది. అరే ఏంట్రా మీ ఇద్దరు ఆడుతున్నారు గేమ్? నేను అరే ఇది చెప్పు. ఫుడ్ తర్వాత ఒక డిష్ రా తింటారు. తర్వాత డిష్ అదే అప్పుడు నీ సతగా చెప్తున్నా. స్వీట్ లాస్ట్ 15 seconds. తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అందరూ ఇష్టపడతారు. నల్లగా ఉంటదా? యారు నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అవన్నీ ఏం చెప్పలేదు. వీడు అన్నాడు నాకు నల్లగా ఉంటదని చెప్పి. ఆడేం చూసాడు? అరే గులాబ్ జామునే కదరా. కాదా నిన్న ఎలా నిఖిల్ చెప్తున్నా. ఇగో అరే నాకు కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా. సరే అరే ఇది ఒక డెజర్ట్. డెజర్ట్ నల్లగా ఉంటది. అది నేను చెప్పలేదు అంటున్నానా? కలర్ నాకు కనపడట్లేదు. నల్లగా ఉంటుంది. ఆమె నల్ల దాంట్లో పట్టుకుందే. నల్లగా లేదంటే అయితే గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్ తెల్లగా ఉంటది. అది రసగుల్లా. రసగుల్లా కాదురా, తెలంగాణ ఫేమస్ అరా. తెలంగాణలో ఏం స్వీట్? హైదరాబాద్ లో ఎక్కువ ఇష్టపడతారా అది. అవునా? నేను అసలు స్వీట్లు తిననురా నేను. అది బ్రెడ్ తో చేస్తారా? నాట్ అట్ ఆల్ స్వీట్. బ్రెడ్ తో చేస్తారా? ఓకే ఓకే. అయినా చెప్పదు, అది చెప్పదు. అవునరా బ్రెడ్ తో చేస్తారు. తింటున్నా నాకు మూడు పోయింది, తినే మూడు. ఎందుకు ఇంత బ్రెడ్ లో చేస్తాడో ఆమెకు తెలియట్లేదు. ఇంకా నాకు స్వీట్స్ అసలు జీరో ఐడియా. నేను మొత్తం స్వీట్స్ లో దుకాణంలో కూర్చుంటాను. అరే బ్రెడ్ తో చేసేది చెప్పేనా భయ్యా? నేను చెప్తాను ఈ షో మొత్తం ఆమె చెప్పు. సంబంధించిన అర్థమైందిరా, నాకు రావట్లేదు. ఒక కపుల్ డేట్కి వెళ్తే ఏమంటారు? ఒక కపుల్ డేట్కి వెళ్ళారు అంటారు. 2 couples డేట్కి వెళ్తే ఏమంటారు? డబుల్ కా మీటా. నాకు ఇంత ఇలా చెప్పాలని తెలియలేదురా మీకు. సారీ, ఇంత అప్గ్రేడ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా నువ్వు? స్ప్రే ఉంది ఎవరి దగ్గర? నా దగ్గర ఉంది. ఏంటి రావట్లేదు నాకు. మెల్లి చెప్పి పెడతావు ఇలా. రెడీయా? రెడీయా? ఇంపాసిబుల్ చెప్పడం. రెడీ. అరే చెప్పు. ఇది టిఫిన్ లో తింటారు, షూటింగ్ సెట్స్ లో ఎక్కువ ఇస్తారు. ఇస్తారు తినడానికి టిఫిన్ గా. నీ అర్థం కాదు కాబట్టి మీరే రివైండ్ చేసుకుని వినండి. వాడు ఇస్తారన్నాడే వేస్తారన్నాడు. నేను చెప్తాను. మీ ఇద్దరు ఏమైనా వేసుకోండి కానీ ఫస్ట్ తింటే చెప్పు. అరే ఎవ్రీ షూటింగ్ సెట్స్ లో ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ కాదు. ఏంటి కాదు ఏమన్నింది? వడ కాదు కాదు కాదు. రౌండ్ వచ్చి ఇలా ఉంటుంది. కాదు. వడ ఎలా ఉంటుందిరా? ఏ వడరా? యాక్షన్ చేస్తున్నారు, చాలా గలీజ్ గా చేస్తున్నారు. నాకు కనపడట్లేదు యాక్షన్. చెప్పు, అది ఎలా ఉంటుంది చెప్పు. పూజలో దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు. నీకు తెలుగు రాదా? ఉద్దివడ
కాదు. ఇది నాకు తెలిసిన రే బుద్ధిపడకే నాకు తెలిసిన ఓకే ఐఎమ్ సారీ ఇఫ్ ఐ లూజ్ దిస్ ఆల్సో. నాకు తెలిసిన లాంగ్వేజ్ లో దాన్ని గారే కూడా అంటారు. మేము వాడా అంటాం. వాడారా? సరే యాక్చువల్లీ ఇది కరెక్ట్ గా చెప్పాలంటే గారి కరెక్ట్. ఇప్పుడు అంటే గారి బాగుంది తినేసి. మా సైడ్ వడానే అంటాం రా, ఉద్ది వడ అంటాం. వినండి మ్యాటర్ చెప్తా. గారి తిన్నందుకు మీకు లాలీపాప్ బాగా చెప్పావు నిఖిల్ బాగా చెప్పావు. ఇంకొక లాస్ట్ ఐటమ్ 9 ఇచ్చి వేర్ క్లోజ్. అది కథలొచ్చు చూసుకో. ఏ కథ ఎలా తింటారా కదిలితే చూసుకో. సరే దాదా తిను చెయ్యి వెనక్కి చేత్తో ఏంటి కొత్త రూల్స్ నా కోసం? లేదు కూడా అంతే. కదులుతుందండి, కదిలేదు ఎలా తింటారు రా పిచ్చా? సరే తినగు. సీరియస్ ఏడి చెప్పేసి ఇంకా మొత్తం ఐటమ్ కూడా టైం స్టార్ట్ అయింది. నేను నాకే తెలియట్లేదు, ఇప్పుడు కొంచెం పెట్టవా? అని చేతులు అనుకు మరి తిను. అంతే మూతి కంటి. భయ్యా నాకు నిద్ర అవుతుంది భయ్యా. సరే చీకటిగా ఉంది కదా. సో బాగుంది టేస్ట్. నోరు మూసుకొని చెప్పు. అరే నువ్వు ఏంట్రా తినడానికి వచ్చావారా? చెప్పు. ఇది కొంచెం రిచ్ పీపుల్స్ అండ్ దిస్ జెన్జీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లాగా అవ్వచ్చు. లైక్ యూనో మనం ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకు బ్రేక్ఫాస్ట్ గా ఉంటది. కాదు ఇది కొంచెం స్వీట్. బ్రెడ్ అండ్ జామా? కాదు బ్రెడ్ అండ్ జామ్ మనకు బేకరీస్ లో ఉంటది కదా. నేను చెప్పేది ఏంటి, ఇది కొంచెం ఇప్పుడు మనం క్లాసీ రెస్టారెంట్స్ లో వాటిలో క్లాసీ బేకరీస్ కార్న్స్ అలాగా కాదు. పఫ్ లాగా ఉంటదా? క్రీమ్ కూడా ఆగ్రా పఫ్ లాగా ఉంటదా? కాదు. పఫ్ లాగా ఉంటదా? ఉంటది సారీ. అరే ఏంద్రా నీకు తెలుసా తెలీదారా? తెలుసు సడన్ గా నాకు. నెక్స్ట్ చెప్పు ఫాస్ట్ గా. ఇలా ఉంటది పైన డిజైన్. ఇలానే కదా. అది లోపల స్వీట్ ఉంటది, పైన బన్. ఏం స్వీట్ ఉంటది లోపల? ఏం స్వీట్ ఉంటుంది? తీగ ఉంటే స్వీట్ ఉంటుంది. అరే అది సీతో స్టార్ట్ అవుద్ది పేరు. అది పేరే తెలియదురా నాకు. లాస్ట్ టీ లో ఎండ్ అవును. బాగుంది టేస్ట్ యాక్చువల్లీ. నిజంగా బాగుంది టేస్ట్, అందుకే కొంచెం ఐ నో దిస్ బట్ సరే ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్ తీసేయచ్చు. అమ్మ ప్రశాంత్ వెయిట్ చేస్తున్నారు కదా ఇందా అక్కడ నుంచి. ఐ నో దిస్ పేరు తెలియదు అంతే. ఇప్పుడు మన షోకి మోస్ట్ ఫేమస్ లాస్ట్ లో ఇది చాలా మోస్ట్ హ్యాపెనింగ్ రౌండ్. మొత్తం రీల్స్ మీమ్స్ అన్ని కట్టే దీని మీదే. సో మంచిగా స్పాంటేనియస్ గా చాలా క్విక్ గా చాలా స్మార్ట్ గా చాలా అందంగా ఆన్సర్ చేయండి. ఓకే ఇద్దరికి ఇది ఇద్దరిని అడుగుతా. యూ కెన్ ఆన్సర్ టక్క ఆన్సర్ చేయాలి. ఇద్దరికి సేమ్ క్వశ్చన్ ఉంటుందా? సేమ్. డిడ్ యూ రిసీవ్ ఎనీ ఫొటోస్ ఫ్రమ్ సమ్మన్ ఎల్స్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీబడి? వచ్చాయా? టక చెప్పాలన్నాడు పంచా లేదు ప్యాంటే. వరస్ట్. ఫస్ట్ ఓకే డైజెస్టిబుల్. సెకండ్ ఏదైతే ఉందో ఓకే. మాకు చాలా డైజెస్ట్ అట్లా కూర్చోలే ఇక్కడ. మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ ఫొటోస్ ఎవరికైనా పంపించారా? నో. మీకు ఎవరైనా వేరే ప్రైవేట్ ఫొటోస్ వచ్చాయా? yes. వాట్ ఈస్ ద చీజియస్ట్ డిఎం మీకు ఇన్స్టాగ్రామ్ లో ఏమొచ్చిన డిఎం ఏంటి? వర్స్ట్. అమ్మో వర్స్ట్ అంటే చాలా ఉన్నాయిలే. ఎలా పంపిస్తారు కూడా నాకు తెలియదు అసలు. హౌ అంటే వర్స్ట్ ఏంటి అంటే అది కొన్ని రివీల్ చేయలేము కానీ బట్ కొంతమంది బీపేస్తారని రివీల్ చేస్తారు. నువ్వు బీపేవు కదా, నేను రివీల్ చేయను. చూడు సమ్మన్ టోల్డ్ ముమైత్ ఖాన్ టోల్డ్ మీ దట్ ఈ ఫీటిష్ మెసేజ్లు నీ ఫీట్ కావాలి ఇట్లాంటి మెసేజ్లు వచ్చాయి ముమైత్ చెప్పి. అట్లా ఒక్కసారి ఏదో పోస్ట్ చేస్తే మీ కాళ్ళు చాలా క్యూట్ గా అందంగా ఉన్నాయి, మీ కాళ్ళు నాకు ఇచ్చేస్తారా? చాలా పద్ధతిగా ఎలా చెప్పకూడదు అలా చెప్పింది. ఏ రకాలు చూపి నిఖిల్ నీకు చాలా వచ్చాయి. నాకు అబ్బాయిల దగ్గర నుంచి కూడా వచ్చాయి. అట్లా ఎలాంటి మెసేజ్లు వస్తాయి? వస్తావా? అంటే నువ్వు చెప్తే బాగా DMs the opposite
person is also male, but he's okay buying me anything I want, even the house, cars, but he wants a night. Yeah. I've got such. But not from girls. Boys. వాడికి బాయ్స్ నుంచి వీడు బాధ అంతా కాదు, అమ్మాయిలు చెప్పినా అయిపోయింది. లేదు అమ్మాయిలు చెప్పారు weirdest worst అన్నావు కదా. Obviously అందుకని I am a worst straight guy, why will I go? అందుకని వర్స్ చెప్పా. ఓకే, అన్ని చెప్పు కూర్చుంటావా ఏంటి 10 నిమిషాలకి? మీరు ఎప్పుడైనా మీ బెస్ట్ ఫ్రెండ్ ని డేట్ చేశారా? బెస్ట్ ఫ్రెండ్ నో. ఎప్పుడైనా కిస్సింగ్ ప్రాక్టీస్ చేశారా? పిల్లో మీద కానీ డోర్ మీద కానీ? నో. ఎస్ అంట. ఓకే, మొత్తం ప్రాక్టీస్. మీరు ఎప్పుడైనా సెలబ్రిటీతో డేట్ ఇమాజిన్ చేసుకున్నారా? ఇమాజిన్ చేసుకోలే కానీ వెళ్ళాలని అయితే అనిపించింది. ఆఫ్ కోర్స్ యా. నేను ఇమాజిన్ చేసుకోలేదు, అడుగుదాం అని అనుకున్నా, తర్వాత ధైర్యం రాలేదు కాబట్టి సైలెంట్. ఎవరు చెప్పది? అది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే అడుగు చెప్పు. ఎవరది? ఎవరిది? ఫస్ట్ నువ్వు ఆమె చెప్పాలి కదా. ఎవరైనా ఓకే. నన్ను చెప్తావా? నాకు కొన్ని పేర్లు తెలుసు, చెప్పాలా? భయపడ్డారు ఫ్రెండ్స్ బ్రో. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు సందీప్ కృష్ణ అంటే ఫుల్ మస్తు ఇష్టం ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, ప్రముఖ Crush. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? ఇప్పుడు ఎందుకు అంటే ఉంటుంది? ఆ ఏజ్ లో ఇంకొంచెం ఎక్కువ ఉంటది కదా, చిన్న పిల్ల కదా. అంటే ఇప్పుడు తక్కువ అయిపోయిందా? అడుగుతున్నా, క్లారిటీ ఇస్తున్నావు. బ్రేకింగ్ I used to have a huge crush on Sandeep. సందీప్ కిషన్ కి నేను బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ నైని పావనికి సందీప్ కిషన్ అంటే హ్యూజ్ క్రష్. ఎంత హ్యూజ్ అంటే సందీప్ చాలా పెద్ద క్రష్ అంటుంది. సో సందీప్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, చూసుకో మరి. స్కూల్లో ఉన్నప్పుడు I used to. ఎప్పుడైనా నువ్వే కదా రాసుకున్నావు. అర్థం అవుతుంది నాకే. ఎప్పుడైనా బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నారా? ఈ షోలో కాదు, ఎప్పుడైనా బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నారా? వేరే షోలో చేసుకున్నా. అదంతా కాదు, ఎప్పుడైనా బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నారా? ఎవరికైనా చేశారా? నేను చేయలేదు, చేసుకోలేదు. లేదు. అంత గ్యాప్ ఇచ్చిందంటే ఏంట్రా నువ్వు? లేదురా. నీకే డౌట్ వచ్చింది కదా. Have you ever been? See, I'm not saying it. Have you ever been in handcuffs? No. Lights on or off? On. Both. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని బాగా కొట్టిన సందర్భం ఏంటి? చాలా ఉన్నాయి. నేను ఒకటే కొట్టింది మా అమ్మ అయితే. సో అయితే you finish. ఎవరో ఒకరు చెప్పండి. సో మా నాన్న అసలు he won't shout, ఆయన అరవరు అసలు. అందుకే ఇలా తయారై ఎందుకే నువ్వు ఇలా మా నాన్న ఇలా బయటికి వెళ్ళగానే మా అమ్మ నాకు స్నానం చేయించేది కదా. నేను మా డాడీ లేక ఇంట్లో అక్క ప్లీజ్ అంటే స్నానం చెయ్యనని ఎందుకు కొట్టేవాళ్ళ? అరే ఎందుకు కొట్టిందో కూడా తెలియదు. వీపు నాకు ఇంకా ఫుల్ ఏది కొట్టింది గుర్తులేదు. అమ్మా విన్నారా మీ గురించి ఇంత నెగటివ్ చెప్తుంది? వీప్ మీద తపా తపా అయినా నువ్వు ఇలాగే తయారయ్యావా? అన్ని పీకినా సరే ఇలాగే తయారయ్యి. నీ కొట్టలేదు ఎవరు? నాకు వాడికి ఇప్పుడు కూడా కొడుతుంటారు. మరి ఆయన ఇలాగే ఉన్నావు ఏంట్రా? నాకు ఇప్పుడు కూడా అలా లైట్. అదేనా ఇవన్నీ మార్కులు? లేదు, నన్ను లాస్ట్ మమ్మీ ఒకసారి 8th క్లాస్ లో కొట్టింది. అదే కృష్ణ కృష్ణనా పేరు? రివర్స్. ఓకే, వాడు చెప్పని వాడిని ఎలా కొట్టిందో. మర్చిపోయి. నేను అదే మంచిది అని మా అమ్మ చిన్నప్పుడు సో మీద 2 పీకాల్సింది ఎక్స్ట్రా. అది కామన్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా వైర్ బెల్ట్ వైర్ దోశ చేసేది ఇది అట్లా. మా ఇంట్లో చిన్న కట్టు ఉంటుంది. మా ఇంట్లో బాంబుది స్టిక్ ఉండే చూడు, సేమ్ తెలుసా? మీ దాంట్లో స్టిక్ ఉండేది, మా దాంట్లో స్టిక్ కి ఇది స్టిక్ అనుకో, ఇలా రౌండ్ ఒకటి గట్టిగా ఉండేది, దాంట్లో కొట్టేవాళ్ళు టక్కు టక్కు అని. సో ఒకరోజు ఏమైంది, అమ్మ స్కూల్ నుంచి వచ్చేవాడిని. ఐ వాజ్ ఇన్ 4th స్టాండర్డ్, ఐ డోంట్ రిమెంబర్, బట్ స్మాల్ ఏజ్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఆకలిస్తుందంటే అమ్మ సాంబార్ రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తీసుకొచ్చింది. నాకు చిప్స్ కావాలి అన్న దాంతోపాటు వేసుకొచ్చింది. నాకు అన్న సాంబార్ వద్దు, నాకు పులిహోర పులిహోగరి ఇప్పుడు కూడా ఇష్టం, అందుకే కల్పను తింటా. సో కలుపుతా ఉన్నా. చెప్పు. సో అది కావాలంటే చేసుకొచ్చింది. సరే నాకు ఇది వద్దు, నాకు పెరగన్నం కావాలన్నా. మళ్ళీ పెరగన్నం వేసుకొచ్చింది. నాకు పెరగన్నం ఉంది, సాంబార్ వేసేస్తే అంటే పెరగన్నం మొగం మీద గీలేదు, పట్టి కింద తళ్ళు అనుకుంటే మొత్తం క్లీన్ చేసి వెళ్ళి ఏం కావాలో వేసుకొని తిను ఇంకోసారి అంటే అదే లాస్ట్. ఇంకేం అడగలేదు. ఎందుకలా చేసావు? నీకు చిన్న నాకేం తెలుసు. ఓకే, 3 things that you notice in a guy and girl. height,
హెయిర్, స్మైల్. ఐస్, హర్ స్మైల్. అద్దాలు వేసుకుంటే అమ్మాయి నువ్వు నీ హెయిర్కి ఇది క్యాప్ వేసుకుంటే నువ్వు ఎలా చేస్తావు? విగ్ అయి ఉంటుంది. సరే చెప్పు. తాగొచ్చింది నువ్వే పొద్దు పొద్దునే. ఓకే గైస్, అవుట్ ఆఫ్ ద టాపిక్. నువ్వు ఇరుక్కున్నావురా. చెప్పు. స్మైల్, ఐస్ అండ్ ఫింగర్స్. మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కలిసి చూసారా? లేదు. సినిమాలకు వెళ్ళరా మీరు ఫ్రెండ్స్తో? మరి లేదేంటి? ఫ్రెండ్స్తో నేను సినిమాకి వెళ్ళలేదు. అందుకే లేదు. ఇరుక్కుంది. నాకన్నా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాడు నిఖిల్. వీళ్ళిద్దరు నిఖిల్ మాట్లాడుకున్నారు. అరే వాళ్ళు వేసుకున్న బట్టలు డిఫరెంట్. నన్ను ఎంత మాట్లాడు పైజామా చేసుకురమ్మని చెప్పారు. ముందే ఇవన్నీ మాట్లాడుకున్నారు కాబట్టి ఇద్దరు ఆన్సర్. అరే నీ డ్రెస్ ఏ కలర్ రా? రెడ్. తెలుగులా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటది? Did you ever kiss more than one person in a day? I did. కిస్ అంటే లిప్ కిస్. లిప్ కిస్ అని చెప్పలేక మెన్షన్ చేయలేక నువ్వు. లిప్ కిస్ అయితే ఉన్నాయి. I kissed అవునా? my friends. ఏంట్రా ఊరు అందరికి చేకొస్తావు నువ్వు? I kissed my friends. అలానా? వేసింది లైట్ అయిపోయింది. ఇది ఎడిట్లో కట్, ఇది ఉండదు, ఓన్లీ ఫస్ట్ పార్ట్ పడుతుంది. ఓకే, ఎవర్ పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఏం ట్రై చేశారా చెప్పు. క్వశ్చన్ అడుగు ఫస్ట్. హ్యావ్ యు ఎవర్ మేడ్ అవుట్ ఇన్ పబ్లిక్? నేనైతే నో. అంత ఆలోచిస్తుంటావే. ఆలోచిస్తున్నాను రా, గుర్తులేదంటే లేదన్నట్టే కదా. ఓకే, ఎవర్ లైడ్ టు గెట్ సమ్వన్ ఇన్ బెడ్? లైడ్? నో. నో. మంచోడు మనకి, నువ్వు కూడా. ఓకే, ఎప్పుడైనా పేరెంట్స్ కానీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దొరికిపోయారా ఏదో పని చేస్తూ? లేదు. ఏదో పని అంటే ఏదో పనిలో చాలా రకాలు ఉన్నాయి. ఏదో పని అది నీ పర్సెప్షన్ వదిలేస్తున్నాను. అలా చెప్తే జనాలు ఆల్ పర్సెప్షన్ లో తీసుకుంటారు. ఏదైనా ఏదో పని చేస్తూ, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, వాచింగ్ టీవీ అవ్వచ్చు, స్మోకింగ్, సిగరెట్స్ అడ్డంగా నరికారు. ప్లాస్టిక్ చైర్లను పగిలిపోయినాయి ఇంట్లో. డాడీయా? మన అమ్మ చేస్తూ దొరకలేదు, చేసిన తర్వాత ఇంటికి వచ్చి దొరికిపోయాను. Have you ever been with more than one person in 24 hours? No. Yeah, with friends I've been there. Because I love to be at home alone instead of being with people. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఇంతసేపు అడిగాను. So present generation లో you guys see a lot of relationships, lot of things that are flings avni, relationships avni, one night stands avni. It's very open, okay? But ఒక ట్రూ రిలేషన్షిప్ దొరకడం అనేది ఇప్పుడు వెరీ డిఫికల్ట్. మనకున్న మన జనరేషన్ లో అది నేను అవ్వచ్చు, మీ ఎవరైనా అవ్వచ్చు, మనకున్న మైండ్ సెట్ కి. సో మీరు నిజంగా ఒక రిలేషన్షిప్ లో చూసేది ఏంటి, ఆర్ ఇన్ అ పార్ట్నర్ లో నీ ప్రకారం లవ్ అంటే ఏంటి? సో హూఎవర్ వాంట్స్ టు ఆన్సర్ ఫస్ట్ కెన్ ఆన్సర్ ఫస్ట్. ఐ సీ నేను ఒకరితో నిజంగా లవ్లో రిలేషన్షిప్లో ఉన్నానంటే ఐ సీ 3 things. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ట్రస్టింగ్ ఈచ్ అదర్ అండ్ బీయింగ్ లాయల్. బికాజ్ ఇప్పుడు నేను మోస్ట్ ప్రాబబ్లీ నేను మా ఇంటి వాళ్ళకి నేను ఎక్కడ వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను చెప్తానో లేదు, ఐ విల్ టెల్ మై పార్ట్నర్. సో బికాజ్ షీ షుడెంట్ బీ వరీ అండ్ షీ షుడ్ నో వేర్ ఐ విల్ బీ. అందరికన్నా ముందు ఆమెకు తెలిసి ఉండాలి నేను ఏం చేస్తున్నాను, నేను చేయట్లేదు అనేది. విచ్ విల్ లీడ్ ఇన్ టు రెస్పెక్ట్ అండ్ దట్ రెస్పెక్ట్ లీడ్స్ ఇన్ టు ట్రస్ట్. సో అప్పుడు మూడో వ్యక్తి ఏం వచ్చి నీ గురించి ఏం చెప్పినా ఐ నో వాట్ మై గాయ్ ఈజ్ ఆర్ మై గర్ల్ ఈజ్ అనే ఒక ధైర్యం ఉంటుంది. అండ్ you'll be having that confidence where if you're not there in place to deal with, she will do it for you. Okay, but eppudu do you think వీళ్ళు మనకి రైట్ కాదు, వీళ్ళు మనం ఇంకా చాలు, this is enough, I'm done with this person, and when will you feel it? When you have I felt it when I was disrespected. బికాజ్ అదే చెప్తున్నా, నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నిన్ను డామినేట్ చేస్తుంది, ఇలా గ్రాంటెడ్గా తీసుకుంటుంది అన్నప్పుడు నీకు ఏం చేసినా ఉండాలని లేదు, అనిపించదు రిలేషన్షిప్లో. బికాజ్ మెయిన్ థింగ్ పీపుల్ థింగ్స్ లైక్ నీ కోసం నేను చేయడం, నా కోసం నువ్వు చేయడం కాదు, మనం ఏం చేసినా మా ఒక్కరికొక్కరికి there is no you and me, there is us. నువ్వు నేను నీకు చేస్తున్నాను, నువ్వు నాకు చేస్తున్నావు కాదు, మనం ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి we both are doing it for each other, and it's not only for, and we are individual and we have brought up in different situation, different surroundings. So మనకి మనం ఒక
చైల్డ్హుడ్ నుంచి ఇక్కడ దాకా గ్రో అయిన విధానమే వేరు. సో ఆమెది కూడా వేరు ఉంటుంది. సో వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ఇట్, బికాస్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ లుక్ ఫన్ ఫర్ అస్, బట్ దట్ మైట్ బి అ ట్రామా ఫర్ ద ఆపోజిట్ పర్సన్. సో మనకి ఆ బౌండరీస్ అనేది మనము, నా వైఫ్కి నేను క్రియేట్ చేస్తేనే నా ఫ్రెండ్స్ కావచ్చు, లేదా నా కజిన్స్ కావచ్చు, లేదా వేరే వాళ్ళు ఆ బార్డర్ దాటకుండా రెస్పెక్ట్తో ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు గివ్ హర్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ద సేమ్ థింగ్ షీ షుడ్ డూ ఇట్ ఫస్ట్. యూ గెటింగ్ మై పాయింట్? అంటే నిన్ను మూడో వ్యక్తి ముందు వదిలేస్తే ఇంకా యూఆర్ నో వన్. అంటే సో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏదో ఒక పెద్ద విషయం, లైక్ ఏదో ఇదే లవ్ అని లేదు యాక్చువల్గా. ఇఫ్ యూ లైక్ సమ్మన్, ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ సమ్మన్, యూ చూసింగ్ దెమ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు చూస్ దస్ పర్సన్ టు బీ విత్. నువ్వు చూస్ చేసుకోకుండా, యునో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ విత్ దట్ పర్సన్, యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వాట్ దే డూ. వాట్ ఐ ఫీల్, యూ అండర్స్టాండ్? ఇఫ్ ఇప్పుడు నాకు ఇంట్లో నచ్చని పని జరిగింది, జస్ట్ స్మాల్ విషయం, సో నువ్వు ఆ విషయం కూడా ఎక్కువ కనిపిస్తుంది అంటే దర్ ఇస్ నో లవ్. యూ అండర్స్టాండ్ ద పాయింట్? వై పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ టుగెదర్ రీసెంట్లీ, లైక్ ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి, ఎక్కువ ఒక రిలేషన్షిప్లో కలిసి ఉండట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు దిస్ యాక్చువల్లీ ఐ టోల్డ్ ఇన్ another interview what she's ఉండాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండాలనుకోవడం ఇంపార్టెంట్. దెర్ ఈస్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదో చిన్న గొడవ జరిగిందో, లేకపోతే నీకు నచ్చిన విషయం జరిగిందో జరుగుతూనే ఉంటాయి. బికాస్ యు ఆర్ అ డిఫరెంట్ ఇండివిజువల్, ఐఎమ్ అ డిఫరెంట్ ఇండివిజువల్. మన ఇద్దరం లవ్లో ఉన్నప్పుడు నాకు నచ్చినవన్నీ నీలో ఉండాలని రూల్ లేదు. You have to accept each other, to be with each other. If she likes to have a mango juice and if I like to have a apple juice, that's my taste and that's her taste. That's okay. But మనుషులకు అర్థం కాదు ఏంటంటే it can't be you. నాకు అది నచ్చట్లేదు అంటే it is okay. ఇద్దరు ఇదేమైనా కంపాటబిలిటీ ఇది కాదు కదా. ఇద్దరు డిఫరెంట్ ఇండివిజువల్స్, చిన్నప్పటి నుంచి ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో గ్రో అయింటారు, వాళ్ళకి ఒక డిఫరెంట్ ఆలోచనలు ఇద్దరికీ ఉంటాయి. అలాంటప్పుడు when they are together they can't be same. మన ఒక సొంత ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురు సేమ్ ఉండవు. You can't force that person to, like, you know, be like this. See, if I'm loving a person, you should not love how you want to love that person. వాళ్ళకి ఎలాగ ప్రేమిస్తే నీకు నచ్చుతుందో, వాళ్ళకి నచ్చుతుందో అలా వాళ్ళని ప్రేమించాలి. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు జనరేషన్లో I want to gift something, or I want to do some decoration, I want to surprise that guy. I will do my way, and then they will expect him to react in a different, like how I want it to react. But వాళ్ళకి నచ్చకపోతే it is okay. వాళ్ళు అలా రియాక్ట్ అవ్వకపోయినా it is okay, because it's your thoughts. అందరి మీద ఇచ్చేయడం లేదు. బట్ అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది అది నువ్వు చెయ్యాలి. కానీ నీకు నచ్చినట్టు నాకు ఇలాగే ప్రేమించడం ఇష్టం, నేను ఇలానే ప్రేమిస్తానంటే వాళ్ళకి ఆ ప్రేమ కనిపించకపోవచ్చు కదా. సో నీ ప్రకారం వాట్ డూ థింక్, మీరు ఏం చెప్తారు యంగర్ జనరేషన్కి, మన జనరేషన్కి? కొంచెం పేషెన్స్ కావాలి అని చెప్తాను ఫస్ట్ మెయిన్లీ. అండ్ యా, మీకు ప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ ఆప్షన్స్ వల్ల మీకు లవ్ దొరకదు. మీకు పేషెన్స్ ఉండాలి. ఏదైనా కానీ ఇప్పుడు యూ వాంట్ టు వర్క్ ఆన్ సంథింగ్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ అది డౌన్ అయిపోతున్నా కొన్ని టైమ్స్లో యూ విల్ బీ లైక్, యు నో, వెరీ హ్యాపీ, సమ్ టైమ్స్ యూ విల్ బీ వెరీ సాడ్. డజంట్ మీన్ దట్ యూ విల్ లీవ్ ద బిజినెస్ అనుకో కదా. అండ్ దెన్ యూ విల్ ఫైండ్ వన్ మోర్ బిజినెస్. అంటే నీకు ఒక స్థిరంగా అనే ఒక బిజినెస్ ఉండదు, ఏది ఉండదు. బట్ పేషెంట్గా ఉండి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, ట్రై టు వర్క్ అవుట్ ఆన్ దట్. ఎందుకంటే లేదంటే అప్పుడు చూద్దాం, లేదు ఇంకా ఇద్దరికి అవ్వట్లేదు అని చెప్తే ఆ తర్వాత విడిపోవచ్చు. కానీ నువ్వు ట్రై చేయకుండా ఒక చిన్న చిన్న విషయాలకి యూ హ్యావ్ ఎన్ ఆప్షన్స్ అవుట్ సైడ్. అండ్ నాకేం తక్కువ, యా, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్. లేదు నాకు ఐ డు బిలీవ్ ఇట్, ఐ ట్రూలీ బిలీవ్ ఇట్. లేదు No, I truly believe it, like, you know, even I can also relate. Yeah, I truly believe it, like there is no patience. See, నాకు లేకుండే ఇంతకుముందు పేషెన్స్. నువ్వు చెప్పు నీ ప్రకారం. And this is the ఏమడిగా నిన్ను ఈ జనరేషన్ కి లవ్ గురించి ఏం చెప్పాలి? What do you want to tell the present generation? See, మెయిన్ థింగ్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఇంట్లో అన్న తమ్ములు అమ్మ నాన్న నలుగురు ఉన్నా మన నలుగురు పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్. ఈవెన్ ద సేమ్ బ్లడ్, we are different. How do you expect someone to be like you? But we choose to be with them kada. Yeah, నేను అనేది మనం ఒక్కరిని ఇష్టపడిన తర్వాత you shouldn't love that person the way you want. Yeah, I accept that because you know, ఆమె నిన్ను, for example, if a girl is loving me as what I am, I should be loving her as what she is. ఒకటి. And second, most important thing is,
ఓన్లీ లవర్స్ కపుల్స్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్యలో మాత్రమే డివోర్స్ ఉంది. ఇంకెవరికి డివోర్స్ అనే ఆప్షన్ లేదు, బ్రేకప్ అనే ఆప్షన్ లేదు. వీ డోంట్ డూ ఇట్ విత్ ఫ్రెండ్స్, వీ డోంట్ డూ ఇట్ విత్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, వీ వోంట్ డూ ఇట్ విత్ అవర్ ఫ్యామిలీ. ఇట్స్ ఓన్లీ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ద బాయ్ అండ్ గర్ల్. మీ ఆ డివోర్స్ ఆర్ బ్రేకప్ అనే ఆప్షన్ తీసేసి ఇట్ ఈస్ యూ అండ్ మీ అండ్ వీఆర్ గోన్ సాల్వ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అంటే ఎవడో ఏం చేసుకోలేడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒక్కరికి సెకండ్ ఆప్షన్ అనే థాట్ వచ్చిందంటే ఐ థింక్ ఇట్ విల్ బి బ్రేక్ డౌన్ ఈజీలీ. ఎవరు మూడో వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. మూడో వ్యక్తి మాట విన్నై మైండ్ డైవర్ట్ అయినా అది అయిపోద్ది. యూ షుడ్ బీ ఫిక్స్డ్. బీయింగ్ ఏ రిలేషన్షిప్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్, ఇట్ ఈస్ జస్ట్ వెరీ కాంప్లికేటెడ్ బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇఫ్ యూ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ అ వెరీ కేర్ఫుల్. అండ్ ఎవ్రీవన్ థింక్ దట్ అబ్బా ఒక కంపానియన్ ఉండాలి లైఫ్ లో, నేను ఒకటే ఉండిపోతాను. కాదు చెప్పండి, పెళ్లి చేసుకోవాలంటారా? నేనైతే చేసుకుంటాను. నువ్వు చేసుకుంటా. మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ Because ఒక మనిషి ఉండాలి కదా లైఫ్ లో. when I have a stress day, when I'm running back to home, I want my woman to standing me, you know, opening my point is opening the door for me. why am I going back to home if there is no one at home? అంతే కదా, you're doing something in your life. నా పర్సెప్షనే మారింది. మీ ఇద్దరు నేనంటే పక్క నాకింది పెళ్లి ఆ జోన్ లో ఉంటాను. ఇంకోటి కానీ మీ ఇద్దరు చెప్తుంటే నాకు నెక్స్ట్ ఇయర్ పెళ్లి ఇట్స్ ఇంట్రెస్ట్. మళ్ళీ నాటక చెయ్యకు, చెప్పింగానే పెద్ద వింటున్నా నేను. నాకు చాలా So I am happy but I hope you guys like the show. yeah, when you asked that question for a second I just we had so much of fun. ఇంత ఫన్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ అడగగానే was like it all. అంటే నాకు ఈ అదే స్టార్టింగ్ లో స్పైసీ కైండ్ ఆఫ్ స్టఫ్ నువ్వు అడిగిందంతా ఓకే చూచ్చు. సడన్ గా ఇంత మంచి క్వశ్చన్ నీకు ఎప్పుడు ఇంత మంచి క్వశ్చన్ అడగడం పర్లేదు. నైస్ దట్ యు బీయింగ్ యాంకర్ ఫస్ట్. నేను ఒక ఉగాది పచ్చడి అంటుండే భయ్యా, నేను జనాలకి ఏమేమి ఎక్కడెక్కడ కూడా నాకు బాగా తెలుసు. యుగాది రోజులు రావాలి కదా నువ్వు. ద నిఖిల్ విజేంద్ర సింహ ఏమన్నా చెప్పు. నా పేరు పెట్టుకున్నావు కదా, ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్. but we really had fun. But I'm glad. Thank you Nikhil and thank you Naini. Thank you also. Like you know people basically గా మనల్ని టీవీలో చూసి Instagram లో చూసి these people like they don't even know us కదా. And this side I don't think people will. Yeah, I never spoke this side of me. నిఖిల్ మాట్లాడాడు కానీ ఐ థింక్ ఓపెన్ గా ఇంత మాట్లాడేవా? నేను డైరెక్ట్ గానే మాట్లాడతా. ఇంకా నిఖిల్ చాలా చేస్తాడు మాట్లాడలేదు. అమ్మా నీకు బాగా తెలిసినట్టుంది. కానీ సోలోగా చేస్తాడు. Okay guys, this is me Nikhil Vijendra Simha signing off with Nikhil తో ముద్దు ముచ్చట్లు along with Nikhil తో సరస సల్లాపాలు. So thank you so much guys. ఈ వీడియో కనుక మీకు నచ్చితే big thumbs up, comment చేయండి. And also please show love to Nikhil and Naini and also Nikhil. Bye guys, love you. tada. ఇప్పుడు బాగా అవుతున్న హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ నాకు అందరితో. సరే ఓకే, అందరితో చెల్లింది. సినిమాలు ఏం చూసారు రీసెంట్ గా? Which film did you watch? లాస్ట్ ఇది పుష్ప చూసారా? You like Pushpa? Oh, beautiful. What a performance. See, that's what I'm saying. It's like chinna character. It's a normal human being character, ordinary character.